నీట్ కు సంబంధించి వివిధ హైకోర్టుల్లో జరుగుతున్న కేసుల విచారణపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. ఇక అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిటిషన్ విచారణలో భాగంగానే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నీట్ కౌన్సిలింగ్ కు అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. కాగా గ్రేస్ మార్క్స్ పొందిన 1563 మందికి ఈ నెల 23న మరోసారి పరీక్షను నిర్వహించాలని ఎన్టీఏ భావిస్తోంది. నీట్ కు సంబంధించి వివిధ హైకోర్టుల్లో జరుగుతున్న కేసుల విచారణపైన స్టేను విధిస్తూ సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిటిషన్ విచారణలో భాగంగానే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నీట్ కౌన్సిలింగ్ కు అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. కాగా గ్రేస్ మార్క్స్ పొందిన 1563 మందికి ఈ నెల 23న మరోసారి పరీక్షను నిర్వహించాలని ఎన్టీఏ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, చెప్పండి, నీట్ కు సంబంధించి ఈ నెల 23న మరోసారి పరీక్షనైతే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది ఎన్టీఏ. దీనికి సంబంధించిన అప్డేట్స్. మొత్తానికైతే నీట్ కు సంబంధించిన ఇష్యూ రోజు ఒక టర్న్ తీసుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే విద్యార్థి లోకం అంతా హోరెత్తుతుంది. ఎందుకు నీట్ కి సంబంధించి ఎలా అయితే నెట్ రద్దు చేశారో అలాగే నీట్ ని కూడా రద్దు చేయొచ్చు కదా, మళ్ళీ ఎగ్జామ్ పెట్టొచ్చు అని. కానీ ఎన్టీఏ తేల్చి చెప్పేసింది ఏంటంటే కేవలం గ్రేస్ మార్క్స్ ఇచ్చిన 1563 మందికి మాత్రమే మేము 23న పరీక్ష పెడతాము. అండ్ ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా జరగాల్సినటువంటి కౌన్సిలింగ్ అంతా కూడా జరుగుతుంది. దేనికి కూడా అంతరాయం కలిగించొద్దు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఏం చేశారంటే రకరకాల చోట్ల వాళ్ళు అంటే హైకోర్టులో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాంతో ఇప్పుడు ఎన్టీఏ ఏం చేసి చెప్పింది అంటే ఇవన్నీ వద్దు, డైరెక్ట్ గా సుప్రీంకోర్టులో అన్ని అంటే ఎక్కడ హైకోర్టులో ఇంకే కోర్టులో కూడా దీని నుంచి పరిగణలోకి తీసుకోకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టు మాత్రమే దీన్ని వాదించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు వివిధ హైకోర్టులో జరుగుతున్న కేసుల మీద ఇప్పుడైతే సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే ఇప్పుడు అన్ని కోర్టులో ఉన్నటువంటి కేసులు అన్నిటికి సంబంధించినటువంటి రిజల్ట్ మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే అక్కడ స్టే వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. సో వచ్చే నెలకు వాయిదా పడింది కాబట్టి ఏం జరుగుతుంది అండ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మాత్రం యథాతథంగా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఎన్టీఏ స్పష్టం చేసింది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంటే ఎందుకంటే టైం ఇప్పుడు ఒకసారి 23 ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే అందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది ఇంకా. రైట్, థ్యాంక్ యూ స్వప్న.